Hello everyone, I'm ENT Dr. Rachna, consultant RV Specialty Clinics, Nagpur. ఈ క్వశ్చన్స్ మనకి రెగ్యులర్గా నా ఈఎన్టీ ఓపీడీలో వచ్చే క్వశ్చన్స్ అండి. సో వాట్ ఆర్ దీస్? ఎందుకు వస్తుంది ఈ ఇష్యూ? సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అడినాయిడ్స్ ఇన్ కిడ్స్. సో పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో అడినాయిడ్ ఇష్యూ ఉంటే ఏమవుతుంది, అసలు అడినాయిడ్ ఇష్యూ అంటే ఏంటి, ఈ సమస్యలన్నిటికీ ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో అడినాయిడ్ టిష్యూ, సో దిస్ ఇస్ అన్ అడినాయిడ్ టిష్యూ అండి. సో ముక్కు వెనకాల భాగంలో లింఫాయిడ్ టిష్యూ ఉంటుంది, సో దాని పేరే అడినాయిడ్. సో ఇది సిమిలర్ టు అ టాన్సిల్ టిష్యూ. మన గొంతులో టాన్సిల్స్ ఎలా ఉంటాయి, అలానే ముక్కు వెనకాల అడినాయిడ్ టిష్యూ. ఇది పుట్టుకతోనే ఉండే గ్లాండ్, అండ్ మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ గ్లాండ్ ఇస్ డిఫెన్స్. సో మనకి ఈ గ్లాండ్ మనకి ఇష్యూ ఎందుకు అవుతుంది, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఇట్ అనేది నేను